హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఏడుకొండల స్వామికి మనము ముడుపు అయితే ఎలా కట్టుకోవాలనేసి చూపిస్తున్నానండి. నేను వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజునే 7 పిండి దీపాలన్నీ పెట్టుకున్నాను కాబట్టి ఆ రోజు చేసుకున్నాను. మీరైతే ఈ ఏడుకొండల స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలి, ముడుపు ఏ రోజు కట్టుకోవాలి, ఎవరు కట్టుకోవాలి, ఎందుకు కట్టుకోవాలి, ఇదన్నీ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకైతే కంప్లీట్గా అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే మాత్రం మీకైతే అర్థమయ్యేదండి. ముందుగా వచ్చేసి ఏడుకొండల స్వామికి ముడుపు అయితే ఎందుకు కట్టుకుంటామంటే, మనం ఏమైనా కోరికలు ఉంటే ఇల్లు సొంత ఇంటి కట్టుకోవాలని కానీ, అనారోగ్య సమస్యలు కానీ, హణకాసు సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, పెళ్ళి కానీ, ఇలా ఏదైనా వాళ్ళ కోరికలు ఉంటాయి. వాళ్ళైతే ఈ ముడుపు అయితే కట్టుకోవచ్చండి. ముడుపు ఎవరు కట్టుకోవాలంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి. ముడుపు వచ్చేసి ఎవరైనా ఏ రోజు కట్టుకోవాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి అయిన రోజైతే శనివారం రోజైతే కట్టుకుంటే చాలా మంచిదండి. లేదంటే దశమి రోజు కానీ, లేదంటే ఏకాదశి రోజు కానీ, ఇలా ఈ శనివారం కానీ, ఏకాదశి, దశమి ఈ రోజుల్లో అయితే కట్టుకుంటే మంచిదండి. ఎవరు కట్టుకోవాలంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి. ముడుపునైతే ముడుపు ఎలా కట్టుకోవాలనేసి చెప్తానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముడుపు కట్టుకునే ముందర వచ్చేసి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఇల్లంతా నీట్గా శుద్ధి ఏంటనే ముడుపు కట్టుకుంటే అదైతే మనకి తీరుతుంది. మనం ఏం కోరికలు ఉంటే అదైతే నెరవేరుతాయి. ఆ తర్వాత వచ్చేసి ఇల్లంతా శుభ్రమైన తర్వాత ముందుగా మన ఇంటి దేవుడికి అయితే పూజ చేసుకోవాలండి. మనం ఏదే వ్రతము ఏదే పూజ చేసినా కూడా ఇంటి దేవుని తెలుసుకుంటూ చేయాలి. ఇంటి దేవునికి అయితే ముందుగా పూజ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత విఘ్నేశ్వరునికి పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని, విఘ్నేశ్వరికి మనం ఈ కార్యం చేస్తాము అడ్డు ఆటంకాలు లేకుండా ఉండాలని విఘ్నేశ్వరికి అయితే పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ వ్రతం చేసినా అవైతే చేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఏకాదశి రోజున చేసుకున్నాను కాబట్టి దీన్ని చూపిస్తాను. నేను చెప్పిన విధంగానే పూజ చేయాలనేది ఏం లేదండి. మామూలుగా మనం ఇంట్లో వారాలు చేస్తాం చూడండి, శుక్రవారం ఇట్లా రోజుల్లో, ఆ రోజుల్లో అట్లా సింపుల్గానే పూజ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మనం ఏమే పని చేసినా భక్తి శ్రద్ధలతో మెయిన్గా చేసుకోవాలండి. అదే కావాల్సిండేది. భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మనం ఏ పని చేసినా కూడా అదైతే మనకి సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి ముడుపు ఎలా కట్టుకోవాలంటే, ఒక చిన్న గిన్నెలో నీళ్ళు అయితే పెట్టుకొని దాంట్లోకి పసుపు అయితే మిక్స్ చేసుకొని, ఒక తెల్ల బట్ట ఉంటుంది కదండి, తెల్ల బట్టను అయితే తీసుకొని ఆ పసుపు నీళ్ళలో బాగా తడుపుకోవాలండి. పసుపు నీళ్ళలో తడుపుకున్న తర్వాత బట్టను అయితే ఆరబెట్టుకునేయాలి. ఆరిపోయిన తర్వాతనే దీనికైతే పూజకి అయితే అవుతుందండి. బట్ట ఆరే లోపల అయితే ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో నామం అయితే గుర్తు రాసుకోండి. వచ్చండి నామమే రాయాలనేది ఏం లేదండి. పసుపు కుంకుమతో బొట్టలు పెట్టుకున్నా కూడా సరే, లేదా నామం రాసుకుంటే కూడా సరే అండి. భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా మనము నిష్ఠ భక్తితో ఉండాలి. నమ్మకం అనేది మెయిన్గా 100% నమ్మకం అనేది ఉండాలండి. ఎవరో చెప్పి మన ఇష్టం కొద్ది చేస్తామనేది లేదు. ఈ పని నాకు నెరవేరాలి అనే నమ్మకము మనకి ఏదైనా ఉంటే అది ఏ పని చేసినా అదైతే మనకి నెరవేరుతుందండి. ఆ ప్లేట్ పైన ఓం గుర్తు రాసుకునేసి బట్ట ఎండిపోయిన తర్వాత ఆ బట్టని అయితే దాని మీద ప్లేట్ మీద అయితే వేసుకోవాలండి. ఓమం రాసుకునేదానికి పసుపు కుంకుమ గంధంతో అయితే పెట్టుకోవాలండి. ఓమే రాసుకోకపోయినా కుంకుమ బట్టలతో కూడా పెట్టుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను. బట్టని అయితే వేసుకొని మనం పసుపులో తడిపి పెట్టుకునే బట్టని, తెల్ల బట్టని వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన బట్టకైతే మళ్ళీ ఓమం అయితే రాసుకోవాలండి. బట్టకి పైన అయితే ఓమం రాసుకున్న తర్వాత నీట్గా ఓమమే, నేను చెప్పాను కదండి, ఓమమే రాసుకోవాలనేది ఏం లేదు. రానాల్లో పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటేనే సరే అండి. పసుపు కుంకుమ గంధం ఇవైతే మెయిన్గా కావాలండి. ఇవి పెట్టుకున్న తర్వాత ఇది ముడుపు వచ్చేసి ఎవరైనా కట్టుకోవచ్చు అని చెప్పానండి. ಯಾವ టైంలో కట్టుకోవాలంటే ముడుపు వచ్చేసి తెల్లారి టైంలో మనము పూజ చేస్తాం చూడండి. శుక్రవారం కాదు, దశమి రోజు, శనివారం రోజు, ఏకాదశి రోజు పూజ చేస్తాం కదా. తెల్లారుజాములో అయితే ఏమి తినకుండా ఇదైతే కట్టుకోవాలండి. బ్రాహ్మణ ముహూర్తంలో పూజ చేసుకొని కట్టుకుంటే ఇంకా చాలా చాలా మంచిదండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ముడుపుని ఎప్పుడు చెల్లించుకోవాలి, ఆ తర్వాత ఎలా పెట్టుకోవాలి, ఇదన్నీ కంప్లీట్గా ఎక్కడ పెట్టుకోవాలి కంప్లీట్గాను చెప్తాను.
స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓమం అంతా రాసుకున్న తర్వాత పూలు పెట్టుకొని అక్షింతలు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దాంట్లోకి 7 లవంగాలు, 7 ఏలక్కీలు, 7 ఎండు ఖర్జూరాలు ఇవన్నీ పెట్టుకొని మనకి మన స్తోమత ఎంత ఉంటుందో అంత కాసు అయితే పెట్టుకోవాలండి. 11 రూపాయలు కానీ, 7 రూపాయలు కానీ, 101 రూపాయి కానీ, 501 రూపాయి కానీ, 1001 రూపాయి కానీ ఇలా మన స్తోమత కొద్దీ కాసుల ముడుపులు అయితే కాసు పెట్టుకోవాలండి. నేను వచ్చేసి 7 ఖర్జూరాలు, 7 ఏలక్కీలు, 7 లవంగాలు, 11 రూపాయలు, ఆ తర్వాత తులసి ఆకులు ఈ ముడుపులు అయితే కట్టాలండి. తులసి ఆకు ఎంతో ప్రీతికరమైనది వెంకటేశ్వర స్వామికి. తులసి మాల కూడా వేసిండ చూడండి నేను, కాబట్టి తులసి ఆకు పెట్టిన. ఈ ఆకు పెట్టేదైతే క్లిప్పింగ్ మిస్ అయిందండి. మీరైతే దీన్ని ఇలా పెట్టుకొని ఫాలో అవ్వండి. ఇవన్నీ పెట్టుకోవాలండి ముడుపులో వచ్చేసి. నెక్స్ట్ ముడుపు చెల్లించేటప్పుడు అయితే మనం ఎంత ముడుపు లోపల పెట్టింటాం కాసు, దానికి 7 కొండల స్వామి వడ్డీ అంటే ఎంతో ఇష్టం కదండి, కాబట్టి దానికి ఎక్స్ట్రా ఎంతైనా అంత కాసు చేర్పించి పెట్టాలండి. అలాగైతే ముడుపు చెల్లించుకోకూడదు. ఆ ముడుపు జతలో మనకి ఎంత వీలు పడుతుందో అంత డబ్బు అయితే వేసేసి ముడుపు చెల్లించుకోవాలి. ఇవన్నీ ముడుపు లోపలికి పెట్టేసి ఆ తర్వాత ముడుపునైతే మనం కోరికలు చెప్పుకుంటూ మనం ఏమనుకుంటున్నామో అది మన మనసులో చెప్పుకుంటూ ఈ ముడుపు కట్టేటప్పుడు ఎవరి దగ్గర మాట్లాడకూడదండి, మౌనంగా చేయాలి ముడుపు కట్టేటప్పుడు అయితే. అలాగే 7 కొండల స్వామి పాటలు వ్రతము ఇదంతా ఉంటాయండి. అదైతే మీకు చెప్పుకుంటూ ముడుపు అయితే కట్టాలి. లేదంటే మనకు అది తెలియకపోతే యూట్యూబ్లో వస్తుంది, అదైతే ఫాలో అవ్వండి. ఎవరి దగ్గర మాట్లాడకుండా వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకుంటూ ముడుపు కట్టుకుంటూ మన కష్టం ఏముందో మన కోరికలు ఏమున్నాయో అదైతే చెప్పుకుంటూ ముడుపు అయితే కట్టుకోవాలండి. ముడుపు ఈ విధంగా 3 గంటలు వేసిన తర్వాత దానికి పైన పసుపు కుంకుమ నామం పెట్టుకొని, మేము తులసి ఆకులు అయితే మిస్ అయిందని చెప్పినాను కదా, అందుకే పైన అయితే పెట్టినానండి మీకు తెలియాలనేసి. ముడుపు కట్టిన తర్వాత ఎటువంటి సమయంలో ముడుపు అయితే ఇప్పకూడదు. ముడుపు వచ్చేసి 7 వరకు టైం ఉంటుందండి, ఎప్పుడన్నా చెల్లించుకోవచ్చు. మీ కోరికలు ఎప్పుడు తీరితే అప్పుడైతే ముడుపుని చెల్లించుకోవచ్చు. ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ తలపైన అయితే ముడుపుని పెట్టుకొని 7 ప్రదక్షిణలు అయితే చేసి ఆ తర్వాత దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామి పట్టం దగ్గర అయితే పెట్టుకోవాలండి. ముడుపు అయితే వచ్చేసి ఏమో అంటు అయితే తగలకూడదు. ముడుపు కట్టిన రోజు అయితే నాన్ వెజ్ అయితే తినకుండా చూసుకోండి, మిగతా రోజుల్లో అయితే తినచ్చు. ముడుపు ప్రతిరోజు పూజ చేయాలంటే అది అవసరం ఏం లేదండి, ప్రతిరోజు చేసే అవసరం లే. పూజ చేసే టైంలో ముడుపుకి పూజ చేసుకుంటే చాలండి.